ఇరాన్కి సంబంధించిన అధ్యక్షుడు నార్మల్, కానీ ఇరాన్ సుప్రీమో ఉన్నారు. ఎవరైతే వాస్తవంగా కొంతమంది ముస్లిం సామాజిక వర్గం ప్రపంచవ్యాప్తంగా ఇరాన్ని ఈనాటి తమ రాజ్యాధినేతగా భావిస్తున్నారు. ఇరాన్ సుప్రీమో ఖొమైనీని తమ దేవుడిగా భావిస్తున్నారు. ఈ తరం తమ మత పరిరక్షకుడిగా భావిస్తున్నారు. ఆ మధ్యన మనం కూడా మాట్లాడుకున్నాం వాళ్ళ గురించి. అలాగంటే ఆయన నేతృత్వంలో ప్రపంచమంతా ఇస్లామిక్ రాజ్యంగా మారుతోంది. ఆయనే ఈనాటి మత హెడ్ కిందన ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆయనకి తాజాగా థ్రెట్ ఉంది అని భావించింది ఇరాన్. ఇరాన్గా కొత్తగా అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి వ్యక్తికి కూడా ఈ భయం ఉంది. దాంతో ఖొమైనీని ప్రస్తుతానికి రహస్య ప్రదేశానికి తరలించారు. ఎందుకంటే ఇజ్రాయెల్ మీద మిస్సైల్స్ దాడి చేసిన తర్వాత అది రిటాలియేషన్ అటాక్ ఉంటుంది. ఇప్పుడు ఒక హనియేను అంటే ఎవరైతే కీలకమైన వాళ్ళని లేపేస్తూ ఉంటుంది ఇజ్రాయెల్. కాబట్టి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా ఖొమైనీని రహస్య ప్రదేశానికి తరలించారు.